ఫిజికల్ స్టాక్ వెరిఫై చేసాము, ఇంక్లూడింగ్ బార్స్తో కలిపి 8 mm, 10 mm, 12 mm కలిపి 2.24 tons మాత్రం ప్రజెంట్ ఉంది. ఎంత ఉన్నారు సార్? ఫిజికల్గా ఉండాల్సిన క్వాంటిటీ రికార్డ్ ప్రకారం సార్, యాజ్ పర్ ఆన్లైన్ రిపోర్ట్ ప్రకారం అయితే 270.874 MTs ఉండాలి. 270.87 MTs ఉండాలి. అందులో ఇక్కడ 2.25 ఉంది కాబట్టి క్లియర్లీ 268 tons వాల్యూ ఎంత ఉంటుంది సార్? వాల్యూ అంటే అది అంటే వేరియేషన్ ఉంటుంది, లోడ్ ఎన్ని కరెక్ట్ వెయిట్ చెప్పాలంటే మనకు తెలియదు వాల్యుయేషన్ ఎంత అనేది. ఏంటంటే ఒక్కొక్క లోడ్ ఒక్కొక్క రేట్తో వచ్చి ఉంటుంది. మనకు టోటల్ క్వాంటిటీ ఎంత సార్? తేడా 268 టన్నులు ఉంది సార్. ప్రజెంట్ స్టార్ట్ అయ్యింది సార్ చిన్న విషయం, ఇప్పుడు 268 tons మిస్యూజ్ అయినాయని ఒక ఏఈ గారిని సస్పెండ్ చేశారు. అతని మీద క్రిమినల్ యాక్టివేషన్ స్టార్ట్ చేసినారు. ఇప్పుడు సంబంధిత డిఈ గారు దాదాపు 2 సంవత్సరాలు ఎవ్రీ మంత్ మీకు ఇన్స్పెక్షన్ రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సింది 2 years నుంచి చేయలేదు. ప్లస్ అతని అండర్లో ఉండే ఆఫీసరు దాదాపు కోట్ల రూపాయల విలువ చేసే స్టీల్ తినేశారు. అంటే దీనిపైన డిఈ గారి పైన మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఒకవేళ తీసుకున్నా అంటే మీరు ఏం రిపోర్ట్ రాసుకోండి. యాక్చువల్గా అయితే మాకు హెడ్ ఆఫీస్కి అయితే దీని విషయం తెలియదు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో పీడీ గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపించారు. ఓకే సార్. మా ఎస్సీ గారిని ఇద్దరిని కలిసి ఈరోజు ఇన్స్పెక్షన్ రమ్మన్నారు. ప్రిలిమినరీ ఎంక్వైరీ జరిగింది. అది ఎలా జరిగింది అనేది ఇంకా ఫైనల్గా అది తేల్చాలి. అతనేమో మీ పీడీ గారు చెప్పిన ప్రకారం అయితే థెఫ్ట్ జరిగింది అంటున్నాడు. అది ఎంతవరకు పాసిబిలిటీ అనేది ఎంక్వైరీలో తేలుతుంది. అది డిస్ట్రిక్ట్ లెవెల్లోనే పీడీ గారే చెప్తారు. సార్ ఇప్పుడు మీరు నమస్కారం అండి, చెప్పండి. ఈరోజు ఎందుకు వచ్చారు? మీరు ఏం చేశారు? ఈరోజు హెడ్ ఆఫీస్ నుంచి మాకు ఆదేశాలు వచ్చినాయి. ఈ విధంగా విజిలెన్స్ వింగ్ అనేది మనకి హౌసింగ్ కార్పొరేషన్లో ఉంటుంది. సో స్టేట్ ఆఫీసర్స్ అక్కడ నుంచి ఎస్సీ గారు, అదేవిధంగా మనకు డిఈ గారు అయినటువంటి చంద్రశేఖర్ రాజు గారు. సో దీని మీద అక్కడికి డైలీ ఎవరో ఇక్కడ నుంచి మెసేజ్లు పెడుతున్నారు ఎండి గారికి అనే ఉద్దేశంతో ఎండి గారు పోయి అక్కడ ఏం జరిగింది ప్రిలిమినరీగా దాన్ని బేస్ చేసుకుని ఆ రిపోర్ట్ పెట్టమని అడిగినారు. అందువల్ల ఈరోజు మా డి గారు అక్కడ నుంచి విజయవాడ నుంచి రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఆ రోజు మేము కూడా వెరిఫై చేశాము. ఈ గోడౌన్ పగలగొట్టి ఆ రోజు నేనే దీన్ని పంచనామా చేసి పగలగొట్టి చూసినప్పుడు ఆ రోజు కూడా ఇదే సేమ్ 2.23 tons మాత్రమే ఉందని మేము రిపోర్ట్ చేయడం జరిగింది. యాజ్ అగెన్స్ట్ 270 MTs ఆన్లైన్లో ఉండాల్సింది ఓన్లీ 2.3 MTs మాత్రమే ఉందని ఆ రోజు కేసు కట్టడం జరిగింది. ఇమీడియట్గా అతన్ని కలెక్టర్కి పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అతనే, గోడౌన్ ఇన్ఛార్జ్ అతనే, అదేవిధంగా అతను రెగ్యులర్ అయ్యి కీస్ కూడా అతని దగ్గరే పెట్టుకుంటాడు కాబట్టి అతన్ని ఇమీడియట్గా దానికి బాధ్యుడు కాబట్టి అతన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత కేసు కట్టడం, ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం కూడా జరిగింది. సో దాని మీద మళ్ళీ ఫర్దర్గా కూడా రేపు వెళ్ళడం నేను మండే రోజున మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఇంకో లెటర్ కూడా ఇస్తాను. అంటే ఎంక్వైరీ స్పీడ్గా చేసి దోషులను మరి పట్టుకొని రికవరీ అనేది చేయాలని చెప్పేసి మళ్ళీ కూడా ఇస్తాము. కలెక్టర్ గారికి కూడా పెడతాము. కలెక్టర్ గారు పెట్టి స్పీడ్గా దీన్ని ఎంక్వైరీ చేయించమని చెప్పేసి మళ్ళీ అడగడం జరుగుతుంది. సార్ మీ ఏఈ గారు డి గారు చెప్పే థెఫ్ట్ తీరే అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది మీకు? అంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.